హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 స్క్రీనింగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట విషాదం నెలకొల్పింది. ఒక మహిళ మరణించగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యారు. తొక్కిసలాట కారణంగా అల్లు అర్జున్తో పాటు అతని భద్రతా సిబ్బంది, థియేటర్ మేనేజ్మెంట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ వెంటనే జైలు నుండి విడుదల అయ్యారు. ఈ రోజు అనగా డిసెంబర్ 24న అతను విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు హాజరుకానున్నారు. తన బాధితగా బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు సహాయం ప్రకటించిన అల్లు అర్జున్ నిర్మాతలు 50 లక్షల రూపాయలు అందించారు. బాధితురాలి భర్త అల్లు అర్జున్పై కేసు వెనక్కి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళనలు ప్రారంభమయ్యాయి. బాధిత కుటుంబానికి మరింత పరిహారం ఇవ్వాలని నిరసనలు వెలువడుతున్నాయి. ఆందోళనల కారణంగా పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసు విచారణ ఇంకా కొనసాగుతుండగా ఈ సంఘటనకు బాధ్యత వహించాల్సిన వారు ఎవరో నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. తనపై ఉన్న దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ స్పష్టంగా చెప్పారు. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.